క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డారా, పరిశుద్ధ లేఖన భాగాన్ని చదువుకుని ప్రార్థనతో ముందుకు వెళ్దాము. దినముతో ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము యోహాను సువార్త 9వ అధ్యాయము మొదటి వచనాన్ని చదవగా వెళ్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయము మొదటి వచనము చదువుతూ ఉన్నది. ఆయన మార్గమున పోచుండగా గుట్టు గుడ్డువాడైన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడే పుట్టుటకు ఎవరు పాపం చేశాను, వీరు కన్నవారా ఆయన అడుగగా. చాలు పిల్లారా, ప్రార్థన చేసుకుందాము. అందరూ తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహాకరుడును మహోన్నతుడును సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, ఈ దినం ఈ సన్నిధానానికి వచ్చిన వారందరిని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. పాటల ద్వారా భయపరుచున్నావు. కొద్ది నిమిషాలు నీ పక్షం పడబోతుండగా విసురుగు చాటున మరుగుపరచండి. మా అందరితోనూ మీరు మాట్లాడమని, నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించమని, మహిమాదంత ప్రభావాలు మీరే పొందమని యేసు దివ్యనామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామంలో దేవుని సంధానానికి వచ్చిన మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఇట్టి తరుణం మనకిచ్చినందుకై దేవాది దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. చదవనటువంటి లేఖన భాగము యేసు ప్రభు గుడ్డివారిని చూపు ప్రసాదించినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు ఈ లోకానికి ఒక వెలుగుగా వచ్చున్నాడు. ఆయన ప్రకాశించినాడు అని బైబిల్లో తెలుస్తూ ఉంది. లోకమంతా కూడా అంధకారంలో ఉన్నప్పుడు, కాలము సంపూర్ణమైనప్పుడు, అనగా రకరకాలైనటువంటి పరిస్థితుల్లో మానవుడు అంధకారంలో ఉన్నప్పుడు వెలుగుగా యేసు ప్రభు వచ్చి అనేకుల జీవితాలను అంధత్వం నుండి విమోచించినటువంటి వారుగా ఉన్నాడు. పిల్లరా, మనందరికీ కన్నులున్నాయి, కానీ ప్రభు అంటాడు. ఆ వాక్యాన్ని చదువుకుని ముందుకెళ్దాం. ఇదే అధ్యాయంలో 39వ వచనం చదువుదాము. 9:39లో అప్పుడు యేసు చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావలను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకములకు వచ్చిందని చెప్పాను. పిల్లరా, ప్రభు అంటున్నాడు, చూడని వారు చూడాలా. ఎవరైతే గుడ్డివారుగా ఉంటారో వారు చూడాలని యేసు ప్రభు లోకంలోనికి వచ్చినటువంటి వారుగా ఉన్నాడు. చూడని వారెవరు? అనేక మందికి లోపల కన్నులు ఉన్నాయి, కానీ నిజంగా వారు చూడవలసినటువంటిది చూడలేకపోతున్నారు. ఎందుకంటే ఈ లోకంలో మనం ఉన్నాము. ఈ లోకము ఎవరిది? అమ్మా, ఎవరిది చెప్పండి. ఈ లోకం ఎవరిది? ప్రభుదా? ఈ లోకంలో ఉన్నాము. ఈ లోకం సాతానిది. లోక అధికారి అని బైబిల్ చెప్తుంది. లోకపు అధికారి అనేకులను గుడ్డివారుగా చేశాడు కనుక మానవుడు నేడు ఏది చూడాలో దానిని చూడలేనటువంటి వాడుగా ఉన్నాడు. దేనిని గ్రహించాలో, ఏది వినాలో, ఏది చేయాలో అది చేయలేకపోతున్నాడు. పౌలుగాడు అంటాడు, నేను చేయాలనుకుంటున్నాను కానీ నాలో చేయలేకపోతున్నాను. మనం అనుకుంటాం చేద్దామని, చేయలేము. ఎన్నో ప్రణాళికలు రచించుకుంటాం, ఇది ఇలా చేస్తే బాగుంటుంది అనుకుంటాం, కానీ చేయలేము. కారణం బైబిల్ చెబుతుంది, ఈ లోకంలో ఉన్నావు కనుక ఈ లోక అధికారి మన మీద
అధికారం చేసేటువంటిదిగా ఉంది కనుక అన్ని బాగుండి కూడా కనులుండి కూడా గుడ్డివారుగానే మనము ఏమి చేయలేనటువంటి స్థానంలో ఉండిపోతున్నాం. కానీ అలాంటి చీకటి బ్రతుకుల్లో జీవితాలలో ప్రభు వెలుగుగా ఈ లోకానికి ఆయన రావడము, గుడ్డివారి యొక్క కన్నులు తెరిసినటువంటి వారుగా ఉన్నాడు. ప్రపంచంలోనే ప్రఖ్యాత రచయిత, ఆమె పేరు హెలెన్ కెల్లర్, క్రైస్తవ కీర్తనలు వేళ్ళ రాసిందామా. అనేక మంది ఆమెను అడుగుతారు విలేకరులు, ప్రపంచానికే నీవు వెలుగుమైన గీతాలు అందించావమ్మా, ఏంటి నువ్వు ఏమనుకున్నావు అని ఆమెను విలేకరులు అడిగితే ఆమె ఉంది, నాకు 2 కళ్ళు లేవు పుట్టుకతోనే, కానీ నేను గుడ్డిదాన్ని కాదు. ఎందుకో తెలుసా, నేను పుట్టాను, గమ్యం ఉంది నా జీవితంలో. అదేమిటంటే ప్రభు గురించిన గీతాలు రాసి ప్రపంచానికే అందించాలని చేశాను. ప్రపంచంలో ఆమె పాటలు పాడినటువంటి వారంటూ ఎవరు ఉండరు. హెలెన్ కెల్లర్ సాంగ్స్, అదే నా గమ్యం. అదే కాబట్టి గుడ్డిదాన్న కాదు కదా, నాకంటూ గమ్యం ఉంది, దాన్ని చేరుకున్నాను. కానీ ఈ లోకంలో ఎవరైతే కళ్ళుండి గురి కానక జీవిస్తూ ఉంటారో, గమ్యం చేరలేనటువంటి వారు ఉంటారో, ఎవరైతే సాధించలేనటువంటి వారు ఉంటారో వారు గుడ్డివారు. కానీ నేను మాత్రము గుడ్డిదారిని కాదు చెప్పింది. పిల్లరా, ప్రభు అంటాడు, పరిచయంతో, శాస్త్రులతో, సద్దుకాయలతో, జలోదీలతో, హెరోదీలతో మీరు గుడ్డివారయ్యండి అంటాడు ఆయన. అంటే వారు అనుకుంటున్నారు పైకి మేము మంచివారము, బాలులకు మేము ఉపాధ్యాయులము, అనేకుల్లో వెలుగులో నడిపించేటువంటి గొప్పవారు అని ఆనాడు యోధా సమాజం అంటే ప్రభు వారు ఏమంటాడంటే మీరు గుడ్డివారు. కారణం ఏంటి, వారు వెలుగులో ఉన్నట్టు కావాలనుకుంటున్నారు, వారు మంచివారుగా అనుకుంటున్నారు, కానీ వారు అంధకారంలో ఉన్నారని వారు మనోనేత్రాలను ప్రభు వెలిగించేటువంటి వారుగా చెప్తూ ఉన్నారు. పిల్లరా, ఈ లోకంలో మనం ఉన్నాము, కానీ మనము గుడ్డివారుగానే బ్రతుకుతున్నామా? ఎలా ఉన్నాము? కానీ యేసు ఈ లోకానికి గుడ్డివారి కన్నులు తెరపడానికి వచ్చినటువంటి వారుగా ఆయన ఉన్నాడు. పిల్లరా, యేసు ప్రభు దగ్గరకు ఒక గుడ్డివాడిని తీసుకుని వచ్చారు. 2వ వచనం చదవమ్మా, 9:2. ఆయన శిష్యులు, బోధకుడా, గుడ్డివారై పుట్టుటకు ఎవరు పాపము చేసెను? వీరు కన్నవారా? ఆయన అడగగా చూసారా, ప్రభువును వారు ఏమడగాల? స్వస్థ చేయవా, బాగు చేయవా అడగాల. కానీ ఏం మేలు పొందాలో అది అడగతల్లా, అనవసరమైన క్వశ్చన్లు అడుగుతున్నారు. ఎందుకు అవసరమా? ఇవాళ సమాజం అట్టగైపోయింది, అవసరమని పట్టించుకారు, అనవసరమైన సంగతులు చూస్తున్నారు. ఇక్కడ ఆ గుడ్డివాడు బాధపడుతున్నాడు, అంధకారంలో ఉన్నాడు, ఆయనకి ఏం కావాలి? బాగుపడాలా, కళ్ళు కావాలా. కానీ ఆ కన్నుల గురించి పట్టించుకుంటలేదు. కానీ వీడు ఎందుకు పుట్టాడు? సామాన్యంగా యూదులు ఏమి నమ్ముతారంటే, వారు మన భారతదేశంలో కర్మఫలం ఎలాగో వాళ్ళు కూడా అదే నమ్ముతారు. అనగా గుడ్డివాడుగా పుట్టాడంటే వారు తల్లిదండ్రులు ఏదో చేశారు, లేదా గత జన్మలో ఏదో చేశాడు, కాబట్టి ఇప్పుడు ఈ గుడ్డివాడుగా పుట్టాడని వారి నమ్మిక. కానీ ప్రభు అంటున్నాడు, వాస్తవాన్ని చెబుతున్నారు, వీడు గుడ్డివాడుగా పుట్టడానికి వీడు కానీ తల్లిదండ్రులు కానీ పాపము చేయలేదని. 3 చదవమ్మా, 3. యేసు వీడైనను వీడి కన్నవాళ్ళైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు
చూసారా? ఎందుకు గుడ్డివాడుగా పుట్టాడు? దేవుని యొక్క క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడతాయి. అనగా వీడు గుడ్డివాడుగా పుట్టిన బట్టి వీడు బాగుపడితే దేవునికి ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. దేవునికి మహిమార్థమై సాక్షాత్తమై ఇతడు ఇలాగా గుడ్డివాడుగా పుట్టి ఉన్నాడు. ప్రియులారా, లాజరు ఉన్నాడు. యోహాను సువార్తలో చచ్చిపోయాడు. అందరం కూడా చనిపోతాం. కానీ లాజరును ప్రభు లేపాడు. లాజరు లేపడం వల్ల అక్కడ ఏం జరిగింది? దేవుని నామానికి మహిమ కలిగింది. లాజరు ఎలాగైతే మరణించి లేచాడు, అనగా పునరుద్ధరణయ్యాడు, మనకు కూడా ఒక దినం ఉంది. మరణించిన ప్రతి ఒక్కరూ తిరిగి లేస్తాడని దేవుని మహిమ కొరకై లాజరును ప్రభు లేపాడు. ఇంకా లాజరునే కాకుండా ప్రభు ముగ్గురు లేపినట్టుగా లేఖన భాగం మాట్లాడుతూ ఉంది. అందువల్ల యేసు ప్రభు అనేక కార్యాలు, మూడే కాదు అనేక కార్యాలు ప్రభు చేశాడు. కేవలము సాక్షార్థమై దేవుని నామాన్ని మహిమ కలగడానికి మాత్రమే కొద్దిగా బైబిల్లో రాయబడ్డాయి. అందువల్ల పిల్లరా, కొన్ని పర్యాయములు మనకు శోధనలు కలుగుతాయి, బాధలు కలుగుతాయి. అవి కూడా దేవుని మహిమకరంగా కలగడానికే మనం ఎలా నిలబడతామన్నటువంటికే అవి వస్తాయని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మార్టిన్ లూథర్ చెప్తాడు, ప్రార్థన, ధ్యానము, శోధన అనేటువంటివి క్రైస్తవుని దైనందిక జీవితంలో ప్రాముఖ్యమని అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, మనం రోజు ప్రార్థనలో చేస్తాము, వాక్యాన్ని ఎలా ధ్యానిస్తామో శోధన కూడా పార్ట్ ఆఫ్ లైఫ్ అన్నాడు మార్టిన్ లూథర్. ఆయన ఈ బైబిల్ గ్రంథాన్ని రాసి మన దగ్గరకు తేలినటువంటి గొప్ప మూర్తి ఆయన. ఆయన అంటాడు, ప్రార్థన అంత ముఖ్యమో మానవునికి శోధన కూడా అంతే అన్నాడు. చూసారా, మనమేమనుకుంటాము? నాకే రావాలా అనుకుంటాం. కానీ భక్తులందరూ అనేక శోధనలు పడ్డారు. పౌలు అంటాడు, ఎట్టు పోయినను ఎటు అడిగేసినా ఆయనకి శోధనలు బాధలే కలుగుతున్నాయి అన్నాడు. ప్రియగురులారా, శోధనకు బాధకు గురవడం పాపం కాదని జ్ఞాపకం ఉంచుకోవాలి. లేఖన భాగం చెప్తుంది, దేవుని నామం మహిమార్థమై కలగడానికే ఇతడు గుడ్డివాడిగా పుట్టి ఉన్నాడని వాక్యం మాట్లాడుతూ ఉంది. 4వ వచనం చదువుదాము. పగలున్నంత వరకు నన్ను పంపిన వారి క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడను పని చేయలేడు. చూసారా, పగలు అనగా యేసు ప్రభు వచ్చాడు. ఆయన ఉన్నంత కాలము అనేకమైనటువంటి కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు. యేసు ప్రభు ఆయన చేయలేనటువంటి కార్యం అనేది ఈ లోకంలో ఏదీ లేదు. పిల్లరా, లోకంలో సామెత ఉంటుంది ఏంటంటే, వెలుగుండగానే దీపాన్ని చక్కబెట్టుకో అని. ప్రభు ఉన్నాడు. ఆయన ఉన్నంత కాలము అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఆయన చేసేటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన దగ్గరకు వచ్చిన అందరి పట్ల ఆయన చేయనటువంటి కార్యం అనేది ఈ లోకంలో ఏది కూడా లేదు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు అనేటువంటిది ఆ లేఖనం మాట్లాడుతున్నది. కనుక ప్రియులారా, ప్రభు దగ్గరకు వచ్చిన వారి జీవితాలలో అనేకమైన, ఆయన పేరే అద్భుతకరుడు, ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన మనందరి జీవితంలో ఆశ్చర్యాన్ని చేసేవాడు. 5వ వచనంలో, నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకములకు వెలుగునని చెప్పిన. హల్లెలూయా. ప్రభు ఏమై ఉన్నాడు? ఈ ద లైట్ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచానికి, లోకానికి ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చినాడు. పిల్లరా, యేసు వెలుగుగా వచ్చాడు. కానీ ఈ లోకంలో ఏముంది? ఈ లోకం ఏమయ్యింది? చీకటి అయ్యింది. ఈ లోకం చీకటి అయి ఉంటే యేసు వెలుగుగా వచ్చాడు. వెలుగు వచ్చిందనుకో చీకటి ఏమైపోద్ది? ఏమ్మా ఉంటుందా? చీకట ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది. మనం లైట్ వేసామంటే చీకటి వెళ్ళిపోద్ది. కనుక పిల్లరా, ఈ లోకంలో అందరి జీవితాల్లో
చీకటి ఉంది. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా చీకటి ఉంది అనేది వాస్తవం. చదువుదాం వాక్యాన్ని. 2వ కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాము. 2 కొరింథీ 4:4. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనము కలుగజేసను. చూసారా, యుగ సంబంధమైన దేవత ఏం చేసింది అమ్మా? ఏం చేసింది? లూసిఫరు నమ్ము కూర్చుందా? ఈ కాలము కొంచెమే ఎరిగి చూసారా. కాబట్టి మనోనేత్రాలకు గుడ్డితనము కలుగజేస్తుంది. అంటే కన్నులుండే కానీ సాతానుడు ఏం చేశాడు తెలుసా? గుడ్డితనము కలుగజేశాడు. ఎందుకో? సువార్త ప్రకాశము ప్రకాశించకున్నట్లు, ప్రభువుని గురించి వినకుండా, ప్రభు కార్యాలు చూడకుండా, ప్రభు సన్నిధిలో రాకుండా అనేక మంది జీవితాలలో గుడ్డితనము కలుగజేసినటువంటి వాడుగా సాతానుడు ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ దేవులారా, ఎవరు గుడ్డివారు లోకంలో? ఎవరున్నారంటే పైకి కన్నులు బాగానే ఉంటాయి కానీ వారి కన్నులు పనిచేయవు కదా. ప్రభు దగ్గరకు గుడ్డివారు వస్తారు ఇద్దరు. దావీదు కుమారుడా నన్ను కరుణించు అని అడిగారు. వాళ్ళు కేకలేశారు. అంటే వారు గుడ్డోళ్ళే కానీ వారి కన్నుల్లో కానీ వారి విశ్వాసము గుడ్డిది కాదు. ఈ లోకంలో గుడ్డివారు దావీదు కుమారుడా కనికరించు కేకలు వేశారు. క్రీస్తునందు ప్రియబిడ్డ, వారు గుడ్డోళ్ళే కానీ వారి విశ్వాసము గుడ్డిగా లేదు. కానీ అనేక మంది జీవితాలు పైకి బాగానే ఉంటున్నారు కానీ యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకు గుడ్డితనము కనుక చేసినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. క్రీస్తునందు ప్రియ దేవులారా, ఎవరు గుడ్డివారు చూద్దాము. 2వ కొరింథీ 4:9 చదవమ్మా. 2వ కొరింథీ 4:9. తరమబడుతున్నా దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడు వహించుకొని పోతున్నాము. చాలు పిల్లరా, మేము తరమబడుతున్నాము, మేము దిక్కులేనటువంటి వారుగా ఉన్నాము కానీ దిక్కులేని వారు కాదు. పడద్రోయబడినటువంటి వారంగా ఉన్నాము, పడదోయబడినటువంటి వారు కాదు అంటాడంటే మేము ఈ లోకం దృష్టిలో పడద్రోయబడ్డ వారుగా ఉన్నాము. ఈ లోకం దృష్టిలో క్రీస్తునందు ప్రియులారా సమపడుతున్నటువంటి వారుగా ఉన్నాము, అపాయంలో ఉన్నవారు ఉన్నాం కానీ అపాయం లేని వారం కాదనగా మేము విశ్వాసం అనేటువంటి వారంగా ఉన్నాం. వాళ్ళ విశ్వాసం ఉంది, చూచువారు మా పని అయిపోయింది అనుకుంటారు, వీరు దిక్కులేనటువంటి వారు అనుకుంటున్నారు కానీ మా దిక్కు ఆయనే. కనుక పిల్లరా, ఈ లోకంలో ఎవరు అవిశ్వాసంగా ఉంటారో, ఎవరు విశ్వాసం లేకుండా ఉంటారో వారే గుడ్డివారని పరిశుద్ధ లేఖనము కనబడుతూ చెప్తా ఉంది. అందువల్ల ఈ లోకంలో ఏమీ లేనటువంటి వాడుగానే ఉండొచ్చు కానీ ప్రభు ఉంటే నీవు గుడ్డివాడు కాదు అని. అందుకే లేఖనం మాట్లాడుతుంది, నాకు వేరుగా ఉండి ఏం చేయలేరు. ప్రభు ఉన్నటువంటి వారు ఈ లోకంలో కన్నులు ఉన్నటువంటి వారు, ఆయన వెలుగును వారికి ప్రకాశించేటువంటి వారుగా ఉన్నాడని లేఖనము మాట్లాడుతుంది. మత్తయి సువార్త
23:16 చదువుగా విన్నాము. మత్తయి సువార్త 23:16. అయ్యో అయ్యో మార్గదర్శకులారా, అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయం తోడని ఒట్టు పెట్టుకుంటే ఒకడు దేవాలయం తోడని ఒట్టి పెట్టుకుంటే అందులో ఏమీ లేదు గాని దేవాలయంలోని బంగారం తోడని ఒట్టి పెట్టుకుంటే వాడు దానికి భద్రుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, ఆ, అందులారా, అందులారా ఏది గొప్పది? బంగారమా? బంగారం పరిశుద్ధపరచు దేవాలయమా? బంగారం పరిశుద్ధపరచు దేవాలయమా? మరియు బలిపీఠము తోడని ఒకడు ఒట్టు పెట్టుకుంటే చాలు పిల్లల బైబిల్ చెబుతుంది. వారు అందులుగా ఉన్నారు, వారు మూర్ఖులుగా ఉన్నారు. క్రీస్తునందు ప్రియా దేవులారా, లేఖనం మాట్లాడుతుంది. వారు పైకి భక్తి కలిగినటువంటి వారుగా లోకల అనేకులకు మేలు చేసేటువంటి వారు కనబడుతున్నారు. కానీ ప్రభు ఏమన్నాడంటే అందులైన మార్గదర్శకులారా అనగా ప్రభువు వారిని అనేక రీతిగా తిట్టినటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. క్రీస్తునందు ప్రియా దేవులారా, యేసు ప్రభు ఈ మాట చెప్పిన ఉద్దేశం ఏమిటంటే వారు అనుకుంటున్నారు అనేకులకు వెలుగుకరంగా మేము ఉన్నామంటే ప్రభు అంటున్నారు అందులారా. వారు కన్నులు ఉన్నాయి కానీ వారు ఏమై ఉన్నారు? వెలుగుగా ఉన్నట్టు వాళ్ళు అనుకుంటున్నారు. ప్రభు అన్నాడు వేషధారులారా, మీరు చీకట్లో ఉన్నారు. పైకి భక్తి గలవారుగా పైకి చక్కగా చూపించుకుంటూ వేషధారణ చూపుతున్నారు కనుక మీరు అందులై ఉన్నారు. క్రీస్తునందు ప్రియా దేవుడులారా, వారు పైకి బాగానే ఉన్నారు కానీ ప్రభు అంటాడు సున్నం కొట్టిన సమాధులారా అన్నాడు. సమాధులు ఎలా ఉంటాయి? పైకి చక్కగా సున్నమే చక్కగా కనబడతాయి, లోపల విప్పితే అతింద్రేయం కంపు వాసన. కనుక వారు వేషధాలుగా ఉన్నారు కనుక మీరు గుడ్డివారు అని లేఖనము మాట్లాడుతుంది. కనుక పిల్లరా, ఎవరైతే అవిశ్వాసులై ఉంటారో వారు గుడ్డివారు, ఎవరైతే పైకి నటించే వారుగా వేషధాలుగా ఉంటారో వారు గుడ్డివారని లేఖనం మాట్లాడుతుంది. 3వ చూద్దాం ఎవరు గుడ్డివారు. ప్రకటన గ్రంథము 3:17 చదువుదాం. ప్రకటన గ్రంథము 3:17. నీవు దౌర్భాగ్యుడును, దిక్కువాలిన వాడవును, దరిద్రుడును, ఆ దిగంబరుడు అయి ఉన్నావని ఎరుగుక నేను ధనవంతుడును, ధనవృద్ధి చేస్తున్నాను, నాకేమి కొదువు లేదని చెప్పుకొంచున్న. చాలు పిల్లరా, బైబిల్ చెప్తుంది నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడు అయి ఉన్నావని ఎరుగక. చూసారా ఎవరు పిల్లరా? వీరు నులివెచ్చని స్థితిలో ఉన్నటువంటి వారు. 16 వస్తుందమ్మా 16 ప్రకటన. నీవు వెచ్చగానైనను చల్లగానైనా ఉండక నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నన్ను ఉమ్మి వేస్తున్నాను. చాలు ప్రభు అంటున్నాడు. ఎందుకు ఉమ్మేస్తాను? గుడ్డివాడుగా ఉన్నావు. ఎవరు? ఈ సంఘం అనగా లవోదికయ సంఘంతో ప్రభు అన్నాడు నేను ఉమ్మి వేస్తా. కారణం ఏమిటి? వారిలో నిలువెచ్చని జీవితం ఉంది. నిలువెచ్చని జీవితం అంటే అటు లోకంలోనే ఉండరు, ఇటు దేవుల్లోనే ఉండరు. లోకం కావాలి, ఇటు దేవుడు కావాలా. ఆదివారం నాడు గుడు కావాలి, సోమవారం నుండి శనివారం వరకు విచ్చలవిడి జీవితం కావాలి. వారితో ప్రభు అంటున్నాడు ఉమ్మేస్తా. ఎందుకు? నువ్వు గుడ్డివాడవు, నువ్వు దరిద్రుడవు, దిక్కుమాలి వాడవు. నువ్వు ఎందుకు లోకాన్ని వదిలిపెట్టవే? లోక మర్యాదలు వదలవే? దేవుని సన్నిధిలో కనబడతావు. సొలొమోను అంటాడు నా సన్నిధిని పిలిచిన వాడు ఎవడు? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో.
పిల్లరా, ప్రభు అంటున్నాడు, ఎవరు గుడ్డివారంటే ఈ లోకంలో నిలువెచ్చని స్థితిలో దేవుడు కావాలి, అన్నీ కావాలా. ఒక దాసుడు ఇద్దరు యజమానులకు దాసుడు ఇవ్వగలడా? సంతోషపరచగలడా? తృప్తిపరచగలడా? ఒకే బావిలో నుండి రెండు జలాలు ఊరతాయా? ఊరవే. అందుకే బైబిల్ అంటుంది, అయితే చల్లగానైనా ఉండు, లేదా వెచ్చగానైనా ఉండు. పిల్లరా, నిలువెచ్చని జీవితము గురిటితనం అని లేఖనము మాట్లాడుతూ ఉంది. మరొక చూద్దాము. యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. మొదటి యోహాను 2:9. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకట్లోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు అతను ఎంతో అభ్యంతరం ఏదీ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకట్లో ఉండి చీకట్లో నడుచున్నాడు. చీకటి కనుల గుడ్డితనము కలుగజేసిన కనుక తానెక్కడికి పోతున్నాడు అతనికి తెలియదు. చూసారా పిల్లల బైబిల్ చెబుతుంది, ఎవరు గుడ్డివారు? ఎవరు? తన సహోదరుని ప్రేమించలేనటువంటి వాడు. పిల్లరా, కనపడిన సోదరులే ఎదురుగా ఉన్నవారినే ప్రేమించకపోతే దేవుడు కనబడుతున్నాడా? అని పైన ఉన్నాడు, ఆకాశం ఉంది. ఆడట్ట ఈడట్ట ఆడట్ట అంటే నువ్వు క్రీస్తునాథుని ప్రియబిడ్డ. తన సహోదరుని ప్రేమించలేని వాడు, చెప్పండి ఏమై ఉన్నారు? గుడ్డివాడు కనుక ప్రభు బిడ్డలుగా బైబిల్ అంతా ఒక మాటలో చెప్పాలంటే చక్కని మాట, ప్రేమ. లవ్ యువర్ నైబర్. ఇందువలే పొరుగువారు. బైబిల్ మాట. యేసు ప్రేమమయుడు. ఆయన మాటలు ప్రేమ మాటలు ఇవి. ఆయన వార్త ప్రేమ వార్త. ఆయన రాజ్యం ప్రేమ రాజ్యం. ఆయన లోకం ప్రేమ. ప్రియ దేవుడా, నీలో నాలో కూడా కనబడాల్సింది అదే. క్రైస్తవ్యం అంటే ప్రేమ కలిగిన వారని అర్థం. దేవుని ప్రేమిస్తున్నానంటే ఎవరిని ప్రేమించాలి? తోటి వారిని కూడా ప్రేమించేవారుగా ఉండాలి. క్రీస్తునందు ప్రియ దేవులారా, సమయం త్వరగా ముగిస్తాను. యోహాను సువార్త 9వ అధ్యాయంలోనే 6వ వచనం చదవమ్మా. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్ము వేసి ఉమ్ముతో బురద చేసి వారి కన్నుల మీద ఆ బురద పూసి నీవు సిలోను కోనేట్లోకి వెళ్ళి అందులో కడుక్కొనమని చెప్పి సిలోను మాటకు పంపబడిన వాడని అర్థము. తాలిపిల్లారా, బైబిల్ చెబుతుంది యేసు ప్రభు ఉమ్ము వేసి బురద చేసి వాని కన్నుల మీద బురద పూసి సియోనులో కోనేట్లో వెళ్ళి అందులో కడుక్కోమని చెప్పాడు. ప్రభు ఆ గుడ్డివానిగా మాట్లాడుతున్నాడు. ఉమ్మూసి బురద రాశాడు. పిల్లారా, ఉమ్ములో మన జాతకం అంతా ఉంటుంది. రక్తంలో ఎలాగైతే మన యొక్క వ్యాధి బాధలు తెలుస్తాయో, బ్లడ్ టెస్ట్ చేస్తారో, అలాగే ఉమ్ము టెస్ట్ చేసినా సరే ఈ బాడీలో ఉన్నదంతా తెలిసిపోతుంది. అందువల్ల మెడికల్ సంబంధించిన ఫార్ములా ఉమ్ములో ఉంటుంది. మనమందరం కూడా దేవుడు ఎలా చేశాడు? ఆయన గాడ్ క్రియేటెడ్ అస్. నేల నుండి మట్టి తీసి నరునిగా చేశాడు ఆయన. అంటే నేల నుంచి మట్టి తీయటంలోనే
మన మందులన్నీ ఎక్కడ తయారవుతున్నాయి? మెడిసిన్ అంతా కదా, ఆయుర్వేదిక్ మెడిసిన్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? నేలలో నుంచే, భూమిలో నుంచే. మందుల షాపులో మందులన్నీ ఎక్కడి నుంచి? అని లవణాలే, భూమిలో నుంచే, మట్టిలో నుంచే. కనుక ప్రభువు బురద రాశాడంటే ఆ మట్టిలో ఆ లవణాలు లేదా మెడికల్ సంబంధించేటువంటి ఆ విషయాలు ఉన్నాయి. కనుక ఆ కోనేట్లోకి వెళ్ళి కడుక్కో. సిలో అనే మాటకు 7వ వచనంలో రాయబడి ఉంది. దానికి అర్థం ఏంటో, ఆ మాటకు పంపబడిన వాడని అర్థము. పంపబట్టం అంటే గిడాకే అనే గ్రీక్ మాట వాడబడింది అక్కడ. అర్థం ఏమిటంటే యేసు ప్రభువు పరలోకంలోని భూలోకానికి ప్రేమించి పంపబడ్డాడు. శిష్యుల్ని కూడా అపోస్తులు అంటే పంపబడిన వాడని అర్థము. కనుక ఆయన్ని ఎక్కడ పంపాడు? ఆయన అందులోకి వెళ్ళి కడుక్కో. పంపబడిన వాడుగా పిల్లరా, నిన్ను నన్ను కూడా ఈ లోకంలోనికి ప్రభు పంపాడు. ఎందుకో తెలుసా? నీవు వెలుగుగా ఉండాలని, అనేకులకు మాతృకరమైనటువంటి అడుగుజాడల్లో నీలో కనబడాలని ప్రభువు పంపినటువంటి వాడుగా ఉన్నాడని లేఖనము మాట్లాడుతుంది. క్రీస్తునందు ప్రియజనులారా, అతడు కడుక్కున్నాడు, సూప్ పొందాడు, సంతోషంగా అతడు జీవించాడని చెప్పాను. పిల్లలు 11వ వచనం చదువుదాము. నీ కన్నులు ఎలాగూ తెరబడిన వాడుగా వాడు యేసు అని ఒక మనుషుడు బురద చేసి నా కన్నుల మీద పూసి సిలోను కోనేటికి వెళ్ళి కడుక్కొనమని నాతో చెప్పాను. నేను వెళ్ళి కడుక్కొని చూపు పొందుతున్నాను. ప్రియులారా, ఇతడు చూపు పొందినటువంటి వాడుగా, ప్రభువు వాని కన్నులు తెరిచినటువంటి వాడుగా ఆయన ప్రభు కన్నులు తెరిచాడు. గొప్ప అద్భుతము చేసినటువంటి వాడుగా ఉన్నాడు. దేవుడు గుడ్డివారి కన్నులు ప్రియులారా ఆయన తెరిచేటువంటి గొప్ప వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాము. 25వ వచనం చదువుదాం. వాడు పాపి యొక్క ఎరుగను, ఒకటి మాత్రం నేను ఎరుగుదును, నేను గుడ్డివాడిని అయ్యుండి ఇప్పుడు చూస్తున్నాను. హల్లెలూయా. యేసు ప్రభు ఏమో కానీ నేను ఎలాంటి వాడిని తెలుసా? గొప్ప సాక్ష్యం. నేను చూపు పొందుతున్నా, నేను మేలు పొందాను, నేను ఆశీర్వాదాన్ని పొందాను. ఒకటి మాత్రం నేను ఎరుగుదును, నేను గుడ్డివాడిని అయి ఉన్నాను, ఇప్పుడు చూస్తున్నాను. పిల్లరా, దానికి సాక్ష్యం ప్రభు అని కన్నులు తెరిచినప్పుడు వాడు శాస్త్రంతో పరిచయంతో ఒక సాక్ష్యాన్ని చెప్తున్నాడు. అదేమిటంటే ప్రభు నా కన్నులు తెరిచాను. పిల్లరా, నువ్వున్న చోట్లలో నీ సాక్ష్యం ఉండాలా? ఎన్ని మేలులు దేవుని పట్ల చేశాడు, ఎన్ని అద్భుతాలు చేశాడు. నీవు మనమందరం కూడా ప్రభువుకు సాక్ష్యంగా ఉండి ఉంటే మన మందిరాలు చాలు. మన సాక్ష్యం చెప్తే పిల్లరా, సంఘంలో కాదు సాక్ష్యం ఎక్కడ ఉండాలి? లోకంలో సాక్ష్యం ఉండాలి. ఇతడు మేలు పొంది అక్కడ ఉన్నటువంటి వారికి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. 30వ వచనం చదువుదాము. అందుకు ఆ మనుషుడు ఆయన ఎక్కడి నుండి వచ్చును ఎరుగుపోవడం ఆశ్చర్యమే, అయినను ఆయన నా కన్నులు తెరచను. క్రీస్తునందు ప్రియులారా, ప్రభు కన్నులు తెరిచినటువంటి వాడుగా, మనోనేత్రాలు తెరిచినటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. 35వ వచనం చదువుదాము. పరిసయ్యులు వారు వెలివేసిరని యేసు విని వారు కనుగొని నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచున్నావని అడిగాను. చాలు పిల్లరా, అతను మేలు పొందాడు, ఆశీర్వాదాన్ని పొందాడు. ఆశీర్వాదం పొందితే వాళ్ళంతా ఏం చేశారు? ఎంత గొప్ప సంగతి, జీవితాంతం అడుగుతున్నావు, బాధలు పడ్డావు, ఒకరిని ఆధారపడి బ్రతికావు, దేవునికి మేలు చేశాడు ప్రభు స్తోత్రం అన్నారా? ఆయన ఏం చేశారు? వెలివేసిరని. చూసారా, నువ్వు మేలు పొందితే, నువ్వు ఆశీర్వాదం పొందితే, నువ్వు బాగుంటే లోకం సరిగ్గా చూడదు నిన్ను. ఎందుకు? బాగుండవు కాబట్టి. ఇతడు గుడ్డివాడయ్యుండి బాగుపడితే వాళ్ళు సంతోషించాలా? సంతోషించకపోగా ఆయన ఏం చేశారు? వెలివేశారు. అనగా
నువ్వు పడిపోతున్నావు వాడి పని అయిపోయింది అంటారు ఈ లోకం. బాగుంటేనేమో చూసి వారం లేదు ఈ లోకం. వీటి వారి పరిస్థితి కూడా అలాగే ఉంది. కానీ పిల్లరా, ప్రభువు ఆయన ఎవరిని విడిచిపెట్టేటువంటి వాడు కాదు. ఆయన అందరికీ అలా మేలు చేసేటువంటి వాడుగా ఉన్నాడు. పరిచయులు అతను వెలివేశారు, అయినప్పటికీ కూడా ప్రభు ఆయనను ఆదరించేటువంటి వాడుగా ఉన్నాడు. ప్రభువే ఆయన కనుగొన్నాడు. యేసు విని వారు కనుగొంటే చూశాడు. చాలామంది ఉంటారు కానీ వారిలో యేసు ప్రభు అని కనుగొన్నాడు, చూశాడు. వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. క్రీస్తునందు ప్రియాదులారా, మన ప్రభు ఎవరిని కూడా వదలడు. అక్కడ అనేక మంది యేసు ప్రభు వెంబడే ఎప్పుడు కూడా కొన్ని వేల మంది ఉంటారు కానీ ప్రభువు తప్పిపోయినటువంటి ఒక్క గొర్రెను వెతికేటువంటి వాడుగా ఆయన వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియాదులారా, ప్రభు అతను ఆదరిస్తున్నాడు. ప్రభు అతను చేర్చుకున్నాడు. ప్రభు ఆయనతో మాట్లాడుతున్నాడు. ప్రభు ఆదరణ గొప్పది. గుడ్డి వారి యొక్క జీవితంలో గొప్ప మేలు చేసి లోకం వదిలిపెట్టిన వారిని ఎలివేసిన ప్రభు ఆయనతో మాట్లాడి ఆదరించేటువంటి వాడుగా ఉన్నాడు. పిల్లరా, ప్రభు కంటే ఆదరించే వారి లోకం ఎవరు కూడా లేరు. ఈ లోకం ఆదరణ లేకున్నావా? మన ప్రభు చూసేవాడు. ఆదరంటున్నా అని చూస్తున్నా లేవు. నీ కష్టాన్ని, నీ బాధను, లోకం నేను పెట్టే నిందలను అంతా కూడా ఎవరు చూస్తారు? ప్రభు చూస్తున్నాడు. ఆయన ఆదరించేవాడుగా ఉన్నాడు. గుడ్డివారు కనులు తెలిసి వదిలేలా మరలా ప్రభు ఆదరించేటువంటి ఆదరణకర్తగా ప్రభు ఉన్నాడు. ప్రభు ఈ మాటలు ఆశీర్వదించిన దాకా ప్రార్థన చేసుకుందాము. కళ్ళ ఉంచండి. మన ప్రభు యొక్క ఆదరణ గొప్పది. తన జీవితాంతము గుడ్డివారుగా ప్రార్థించును. మహాగణుడు, మహోన్నతుడును, సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, చెప్పబడిన వాక్యాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. ప్రతి ఒక్కరిలోనూ ఫలింపచేయండి. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందండి ప్రభువా. ఎవరైతే వాక్యం విన్నారో వారందరి జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేయండి ప్రభువా. వారి అవసరాలు తీర్చండి, రకాలు తీర్చండి. నిరుద్యోగులైన పిల్లల పట్ల కృప చూపండి తండ్రి. ఎవరి కష్టాల్లో, నష్టాల్లో, వ్యాధి బాధలో ఉన్నారు ప్రభువా, ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఆశీర్షింపుతుడిగా సహాయం దయచేసి వాక్యాన్ని అందరూ ఫలింప చేయమని యేసు దివినామని వేడుకున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మను సహవాసము ఇప్పుడు ఎలా సదాకాలం వాక్యం ప్రతి ఒక్కరికి తోడై ఉంది, కాచి కాపాడుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.